15వ తారీఖు సంది ఒంటి పూట బడులు ఇస్తారట. ఎండలు బాగా కొడుతున్నాయి కదా అందుకోసమే. సరే కానీ ఇవాళ డెడ్లైన్స్ చూద్దాం. అందరినీ ఖుషి చేసిన బడ్జెట్, పెద్ద సార్కు తినబెట్టిండ్రు స్వీట్. అసెంబ్లీకి తెచ్చిండ్రు గొర్రెలు చేపలు, కుమ్మరిచ్చిండ్రు మరి వరాలు. ఏటీఎం సెంటర్ నుంచి ఘాట్ రిపోర్టింగ్. మొత్తం ఏటీఎంల పైసలు లస్కెల్ తీసి ఇంట్లో దాచుకున్నావు కదా నువ్వు? ఎవరు తీసుకున్నావు అడుగు. లక్షలు తీసుకోలేవా నువ్వు? నేను తీసుకోలే. నాతోనే గుంజుకుంటే అట్టున్నావు నువ్వు. ఏమన్నా సమానాచారం కోసం అడిగితే ఎంత కోపం అవుతున్నారు చూడు. అరే ఇవాళ పగటిల్ సంది ఏ ఊరు రచ్చబండ కాడ చూసినా, ఏ ఊరు కచ్చిరి కాడ చూసినా నలుగురు ఉన్న ఒకటే ముచ్చట. అన్నా మీకు ఎన్ని కోట్లు వచ్చినాయా? గన్నే వచ్చినాయా అనే. మాకైతే మస్తు ఇచ్చిండ్రు అన్న. గా కులపొలు అయితే ఫుల్ ఖుషీలు ఉన్నారే. ఇప్పుడే మామూడు ఫోన్ చేసి చెప్పిండు, అన్న నీకు ఇంకో ముచ్చట తెలుసా అనే, మా బిడ్డకు 9 నెలలు నిండిదే కదా, కానుపు ఖర్చుకు బుట్ట పైసా తలగదా, నాకైతే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళంటే అత్తగారు వాళ్ళు కాదు, సర్కారు వాళ్ళు. మీకు ఇంకా అర్థం కాలేదా? అయితే అసెంబ్లీ వార్తను చూడండి, మొత్తం ఎరకైతుంది. సూట్ కేసు చూపించుకుంటా అసెంబ్లీలో కుడికాలు పెట్టిండు పైసల మంత్రి ఈటెల సారు. స్పీకర్ సార్ ఓకే అనగానే బడ్జెట్ పాఠం చదువుడు సురువు చేసిండు. ఈ ఏడాదికి 1,49,000 కోట్ల బడ్జెట్ ని పెట్టిండ్రు. ప్రాజెక్టులకెంత, వ్యవసాయానికి ఏంది, కరెంటుకి ఎంత, రోడ్లేంది, షెర్లకేంది, కళ్యాణ లక్ష్మికెంత, కంప్యూటర్ల కంపెనీలకెంత, దావుకాన్లేంది, సూదుల మందులేంది, చదువులేంది, ఆటలకెంత, ఇట్లా దేనికెంత పైకం ఖర్చు పెట్టేది వివరంగా చెప్పుకొచ్చిండు. తెలంగాణలో 1 కోటి ఎకరాలు నీరు అందించడం లక్ష్యంగా 25,000 కోట్ల రూపాయలు కేటాయించాం. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈటల సారు పద్దులు చదువుతా అంటే లీడర్లంతా ఇంట్రెస్ట్ గిన్నారు. మహిళలకు, మైనార్టీలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ పైకం ఇస్తున్నట్టు చెప్పిండు. వీళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళకి ఇయ్యలేదనే మాట రాకుండా అందరికి మంచిగానే సర్దుబాటు చేసిండ్రు బడ్జెట్లా. ఎప్పట్లెక్కనే సర్కారోళ్ళు బడ్జెట్ సూపర్ అంటే ప్రతిపక్ష పొల్లు లెక్కలతోని మత్పరిచ్చిండ్రని పాత ముచ్చట్నే చెప్పిండ్రు. కానీ బయట చూడాలే నా సామిరంగా పబ్లిక్ అంతా పండగ చేసుకున్నారనుకో రాదుండ్రి. కేసీఆర్ సార్ పోట్వాలకు పాలాభిషేకాలు, మిఠాయిలు తినిపించుకునుడు, పటాకులు కాల్చుడు, జోరుగా ర్యాలీలు తీసి పెద్దసారికి శనార్థులు చెప్పుకుండ్రు. అబ్బో అసెంబ్లీ మీటింగ్లు అయ్యేటప్పుడు చూడాలి ఏమన్నుంటుందా సెక్యూరిటీ. రోడ్లు నడిమిట్ల దాకా బారికేడ్లు పెడతారు. 100 మంది పోలీసు వాళ్ళు కావాలంటారు. అసెంబ్లీ ఆఫీసర్లు ఇచ్చిన పాసులు ఉంటేనే లోపట్టుకు అనిస్తారు. ఆ పాసులు కూడా అందరికి అంత ఈజీగా దొరకాయి. ఊకే అటు ఇటు ఏదైనా తిరుగుతా అంటే వాళ్ళ పని కథమేగా చక్కగా తీసుకొని లోపడేస్తారు. బయటి మనిషి కాదు కదా, ఈగే దోమను కూడా పోనీయరు. ఆ ఒక గంట టైట్ సెక్యూరిటీ ఉంటుంది మరి. కానీ ఇలాగ జీవరాశి పోయిందని తెలిసి నేనైతే మస్తు పరిశాన్ అయినా. ఊకేనే వస్తుందా మరి గా భాగ్యం. కుల వృత్తులను కాపాడుతందుకు సర్కారోళ్ళు పైకం ఇస్తురు కదా. సీఎం సార్ని కలుస్తందుకు డైరెక్ట్గా అసెంబ్లీకే వచ్చిండ్రు గొర్రె పిల్లల్ని తీసుకొని. ఈ యాదవన్నలు మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చిండ్రట. బెస్తన్నలు చేపలు తీసుకొని వచ్చిండ్రు. గొర్రెలు చేపలు తీసుకొని అసెంబ్లీలో తిరుగుతా అంటే లీడర్లంతా పర్షన్ అయి చూసిండ్రు అనుకో రాదుండ్రి. చక్కగా కేసీఆర్ సార్ తానుకోయిండ్రు. మంచిగా గొంగడి కప్పి గొర్రె పిల్లని చేతిలో పెట్టిర్రు. వెనకసిరి బెస్తన్నలు ఓ కొర్రమట్టను ఓ బొచ్చని తీసుకొచ్చి ఇచ్చిర్రు. మళ్ళా శనార్థులు చెప్పిండ్రు మంచిగా అరుచుకుంటుండని. అంతా తలసాని సీనన్ ఉపాయమే ఉన్నట్టుంది. మంచిగా మిఠాయిలు తినిపించుకొని శాల్వాలు కప్పి సన్మానం చేసిండ్రు పెద్దసారికి. ఏంది మీ ఊరికి బస్సు వస్తలేదా? మీరేం ఫికర్ పడకుండ్రి. బస్సు ఏంది, బస్సు డిపోనే పట్టుకొస్తా. మీ ఊర్లో తాగేందుకు నీళ్ళు సరిపోతలేవా? మీరేం రంది పడకుండ్రమ్మా, సముద్రం అంతా బాయి తోడిపిస్తా. ఏంది పక్కూరోళ్ళకు మీకు పొలిమేర కాడ పంచాదులు అవుతున్నాయా? నాకు ఇడిచిపెట్టుండి నేను చూసుకుంటా. మనోళ్ళని పంపిస్తా, ఒక్కొక్కరిని వేసి పడేస్తారు. ఏమనుకుంటుర్రో అలానే కాదు. ఓట్ల నాడు మీరు నాకు ఓట వేయకున్నా కత్తులకు పంచెప్పుడు తప్పదు. మరి జల్దిన ఎమ్మెల్యే కావాలంటే ఏం చేయాలి? ఏంది పబ్లిక్ తిప్పలు తీరవాలి, పతారా పెంచుకోవాలి, మంచి లీడర్ అనిపించుకోవాలనా? ఏ కాలంలో ఉన్నారు మీరు? దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, స్కాములు, మోసాలు ఇవి ఎమ్మెల్యేకు కావాల్సిన అర్హతలు. కావాలంటే ఉత్తరప్రదేశ్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను అడిగితే చెప్తారు. అసెంబ్లీలో 403 సీట్లుంటే
143 మంది కేసులున్న లీడర్లే గెలిచిండ్రు. అందులో 107 మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులున్నాయి. నేరాలు ఘోరాల చరిత్రలున్న గీ ఎమ్మెల్యేలే ఇక పబ్లిక్ తలరాతలు రాసేది. గెలిచినోళ్ల దాంట్లో 322 మంది కోటీశ్వర్లు ఉన్నారు. అంటే నేర చరిత్ర ఉన్నోళ్ళు కోటీశ్వర్లు కావద్దని లేదు, కోటీశ్వర్లకు నేర చరిత్ర ఉండొద్దని లేదు. ఈ 2 అర్హతలు ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు కావద్దనే రూల్ అస్సలకే లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, అన్ని పార్టీలది గిదే కథ. ఒక ఇంట్లో ఒక పిల్లగాడు 10వ తరగతి పరీక్షలకు తయారైతుండు. అలా నాయనుండి, అరే చిన్న నీకు మంచిగా ట్యూషన్ చెప్పిస్తా చదువుకో బిడ్డా అని అన్నాడు. డాడీ నాకు ట్యూషనా? ఏమనుకుంటున్నావు డాడీ నా గురించి? నేను ఒక్క పారి చదివితే 100 మాటలు చదివినట్టే, నాకు వద్దు డాడీ ట్యూషన్ అని అన్నాడు. సరే అని అడిగిన వయ్యలన్నీ కూడా ఇచ్చిండు డాడీ. రోజుకు 100 రూపాయలు జేబులో పెట్టి తోలిండు. ఏది అడిగితే అది తెచ్చిండ్రు. మనోడు పరీక్ష రాసి వచ్చినాక మమ్మీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా అని చెప్పిండు. ఇక మమ్మీ డాడీలు మురిసిపోయినరు. కానీ రిజల్ట్ వచ్చినాడు ఫెయిల్ అయిందని తెలిస్తే ఎట్లుంటదా ఇంట్లో పరిస్థితి? గీ పార్టీలో కూడా అట్లనే ఉన్నది. మరి అఖిలేష్ అన్న పార్టీలా అస్సలు ఫైటింగ్ ఇప్పుడు సురువైంది. అయ్యా కొడుకులు ఒక దిక్కు, పెద్ద లీడర్లు ఇంకో దిక్కు. ములాయం తాతను పట్టుకొని గట్టిగానే అరుచుకున్నారట. అంతా మీరే చేసిండ్రు. డ్రామా ఆడకుంటే మళ్ళా మనమే గెలిచేటోళ్ళం. మీ ఓడు మస్తు ఓవర్ చేసిండు. మన సైకిల్ని మనం తొక్కుడే కష్టం అంటే మీదికెళ్ళి రాహుల్ గాంధీని ఎందుకు ఎక్కించుకుండ్రు అని కరమైండ్రట. వీళ్ళ పార్టీలకెళ్ళి 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 2-3 తప్ప అందరు తాత టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళేనట. తోపులు అనుకొని అఖిలేష్ అన్న టికెట్లు ఇచ్చిన వాళ్ళంతా షిత్తులు ఓడిపోయినరు. ఇక లాభం లేదు. ఇంకా సైకిల్ సీట్ల ఈయననే ఉండేనంటే టైర్లు హ్యాండిల్ కంచెలు ఊసిపోయేటట్టున్నాయి. నువ్వే మళ్ళా తీసుకొని నడిపియు అని ములాయం సింగ్ సార్ని కోరుతుండ్రట లీడర్లంతా. కన్న కొడుకుని పట్టుకొని గిన్ని మాటలు అంటే ఏ తండ్రికైనా బాధ అనిపించదా? అరే ఇంట్లో మావం తప్పేముందయ్యా? పబ్లిక్ మీద నమో మంత్రం మారింది, గెలిచిండు అని సంధాయించి కొడుకు నేను కేసుకొస్తుండు. అసలే ఓడిపోయి పుట్టేడు దుఃఖంలో ఉన్నాడు. ఇంకా అనుడెందుకని బాబాయ్ శివపాలుడు కూడా పెద్దగా ఏమంటలేడట. అసెంబ్లీలో పువ్వు గుర్తోళ్ళకు ఫుల్ మెజార్టీ ఉంది. అంటే ర్యాగింగ్ చేసేటట్టుండ్రు. ఎట్లా నెగలాలనో ఏమో అని నెత్తులు వీక్కుంటున్నారట తండ్రి కొడుకులు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆస్కార్ అవార్డు వచ్చే లెవెల్ల డ్రామా ఆడితే పవర్లకు రారు. మంచి చేసి పబ్లిక్ మనసులు గెలుచుకుంటూ వస్తారు. ఏం చేయాలి? బిత్తిరిమోకం దఫ్ఫుడు దోలింది నన్ను. ఇరువరకు లైన్లోకి వచ్చి ఫాలో అయితే లేదు. సవరమే దువ్వుకుంటున్నదో మేకప్ వేసుకుంటున్నదో మళ్ళా. అరే ఇది రానే వచ్చింది కదా సత్తి. ఓ సత్తిగా, మా సత్తిగాడు మా తమ్ముడు గాడు అంటాను వాళ్ళు అట్లనే. మా ప్రతినిధి బంజల్ రైల్లోకి వెళ్ళి సమానాచారం ఇయనిక రెడీలు ఉన్నారంట అని చెప్పాలి. ఏం చెప్పనీకనే రా నీకు? ఎట్లా యాంకర్ అయినావో ఏమో, జీతం దాండుగా నీకు. సరే ఓకే. ఇప్పుడు ఏటీఎంల కాడ పరిస్థితి గురించి మరింత సమాచారం మా సత్తిగాడు అందిస్తాడు, మీరే నుండి. ఏంటి సమానాచారము? ఇది ఒక ఆచారం అయిపోయింది. మొత్తం అంతా చెప్పి మొత్తం నన్ను చెప్పమంటే ఏడ చెప్పాలి? దుకాణంలోకి వెళ్ళి కొనుక్కరావన్నా? అది కాదు సత్తి, దుకాణంలో కాదు, ఏటీఎంలో పైసలు ఉన్నాయా లేవా? ఏటీఎంలలో చూసినట్టయితే పైసలు అయితే లేవు, కానీ మెడలో బోర్డు వేసుకొని నో క్యాష్ అవుట్ ఆఫ్ సర్వీసు అంటాను వదులుతున్నాయి. అవి ఓవర్ యాక్షన్ చేయకు. అసలు జనం పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? సమయానికి పైసలు దొరకక సామాన్య జనం కూడా సామాన్ల కోసానికి మస్తు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎండల తిరిగిన ఒక ఎత్కి నాతోనే ఆవేదన ఎత్కం చేసిండు సొంతంగా నాకే. మరైతే అక్కడక్కడ ఏటీఎంలో పైసలు వస్తున్నాయని అంటున్నారు కదా, అది నిజమేనా సత్తి? పైసల కోసానికి పొద్దుగాల ఏటీఎం కాడికి వచ్చి లైన్ లీడ్ల పడ్డ మనిషి పైసలు దొరకక ఎండల తిరిగి పొద్దుమీకి కాలు చేతులతోని ఇంటికి పోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. మరి ఈ విధంగా పైసలు దొరుకుతలేవు కదా, జనం దీని గురించి ఏమనుకుంటున్నారు? ఏటీఎం కాడికి వచ్చిన ఒక అక్కను మూతికాడ మైకు పెట్టి అడిగిన పరిస్థితి ఉన్నది. తిక్కలేసి నా మూతి మీద గుద్దేరే తక్కువ ఉన్నారు. ఆమె అంత కోపంతో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది నాకు. ఓకే సత్తి, మరి దీని గురించి జనం ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం ఏందో ఒకసారి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయి. ఓవర్ యాక్షన్ స్టూడియో కోరిక మేరకు ఇప్పుడు జనాలను సమానాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఉన్నారా? ఒక ఆయన ఉన్నాడు. అన్న చెప్పు, పరిస్థితి ఎట్లున్నా? నీకు పైసలు దొరికినాయా? పొద్దున్న నుంచి 15 ఐటెంలు దొరికినా, ఒక్క దాంట్లో డబ్బులు ఏం లేవు. కారెట్ మర్చిపోయినావా? కారెట్ లేదు, ఉన్నది మరి ఏది చేట్లా పర్సులో ఉన్నది. లోఫర్ పెట్టినావు, మళ్ళీ ఇలా బోర్డు పెట్టాక ఎందుకు వచ్చినావు? చూద్దామని వచ్చిన. 15 ఐటెంలు దొరికినా, ఇప్పటివరకు ఒక్కటి లేవు. వీడికే కర్రెగా అయినా ఎక్కువ తిరగకపో. అయితే సత్తి, ఇదంతా మనం చూసుకున్నట్లయితే నోట్లు రద్దు చేసినప్పటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది కదా. అన్నా ఇంతకు ముందు ఎప్పుడన్నా తీసినావా పైసలు? తీసిన, ఇప్పుడైతే వస్తలేవు కదా. ఇప్పుడు వస్తలేవా? వస్తలేవు కదా. నువ్వే నెత్తిలు అర్థం చేసుకో అన్న. ఈ పైసలన్నీ తీసుకపోయి ఇంట్లో పెడితే బెంకోళ్ళు మాత్రం ఏడికెళ్ళి తెస్తారు చెప్పు. నువ్వు కూడా ఒకసారి దాచిపెట్టుకున్నావు కదా నాకు ఎక్కపోయి ఏటీఎంలోకి వెళ్ళి. చూసినావా నువ్వు? చూసినా నేను మొన్న. మళ్ళీ అప్పు కట్టేసిన మరి. ఇంట్లో దాచిపెట్టుకుని బయట పడ్డావన్నా నువ్వు.
మొత్తం ఏటీఎంలలో పైసలు లస్కెళ్ళి తీసి ఇంట్లో దాచుకున్నావు కదా నువ్వు? ఎవరు తీసుకున్నారని అడుగు. లక్షలు తీసుకోలేవా నువ్వు? నేను తీసుకోలే. నాతోనే గుంజుకుంటట్టున్నావు నువ్వు. ఏమన్నా సమానాచారం కోసం అడిగితే ఎంత కోపం అవుతున్నారు చూడు. మరి నీ లెక్కనే చాలా మంది ఇంట్లో దాచిపెట్టుకుంటే ఎడికెళ్ళి వస్తాయి పైసలుగా. ఓన్నా ఏటీఎంలలో పైసలు తీసుకుపోయి బెంకులు వేస్తున్నావా నువ్వు? ఎడన్నా వేసినా తీసినా ఛార్జ్ చేస్తుర్రు. ఛార్జీలు వేస్తున్నారు. వేయాలని తీయాలి. మళ్ళీ ఇంట్లో దాచుకొని ఎందుకు వచ్చినావు? ఏడేసినా రోగాలు వచ్చినా అవసరం ఉంటుందని తీద్దామని వచ్చినా. అట్లా వచ్చినా తీసినా ఛార్జీలు వేస్తుర్రు. అయ్యో సతీ 6 దినాల సంది ఇదే పరిస్థితి ఉందిరా. మరి ఇప్పుడన్నా ఏటీఎంలో పైసలు పెట్టే ఛాన్స్ ఉందా లేదా? ఇంకెవరిని అడగాలి? ఏటీఎంల కాడ సీక్రెట్ గార్డులు నన్ను అడుగుదామంటే వాళ్ళని కూడా పెడతలేరు. ఎవరిని పోయి అడగాలి? ఆ బోర్డులు ఏమన్నా చెప్తాయా మనకు? అగో అవుట్ ఆఫ్ సర్వీస్ అంటాను రాసి పెట్టింది. మరి ఇట్లయితే ఇంకెన్ని దినాలు ఏటీఎంలో పైసలు లేకుండా ఉండేటట్టు కనిపిస్తుంది. ఈ తిఫల్లని ఎన్ని దినాలో ఏమో. ఒక రైతు టిక్కలేసి ఏటీఎంనే వలగొట్టిండు. ఫలగొడితే కంప్యూటర్ వలిగిపోతుంది, కాళ్ళు నొప్పులు పెడతాయి కానీ పైసలు వస్తాయి. అసలు ఏటీఎంలో పైసలు పెట్టకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇది బాగా ఫరిస్కే వాటి చూసినట్టయితే జనం తప్పు లెక్కనే కోరుతున్నది. ఏటీఎంలలో ఉన్న పైసలన్నీ తీసి ఇంట్లో దాచుకొని మళ్ళీ వస్తున్నారు. ఇదే పరిస్థితి. అయితే మరి మనకు కొన్ని ఏటీఎంలు పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది కదా సతీ. ఏటీఎంలలో కరెంటు బుగ్గలు అవుతున్నాయి, వేసి పని చేస్తున్నది. జనం అయితే లైన్లు కడుతూనే ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి వేస్తారేమంటారు పైసలు. లేలే సతీ, ఇప్పుడు ఒక వ్యక్తి సమాచారం అందించిండు ఏటీఎంలో పైసలు వస్తున్నాయని. వస్తున్నాయి. వచ్చిన వీటిలలో కూడా అతకవేట్ల నోట్లు వస్తున్నాయి, చిన్నపిల్లలు ఆడుకునే నోట్లు కూడా వస్తున్నాయి అన్నట్టు మనకు సమాచారం కూడా ఉన్నది. నాకు తెలిసి మీరు చాలా తక్కువ ఏటీఎంలు తిరిగినట్టు అనిపిస్తుంది సతీ. ఇంకా నువ్వు ఎంక్వైరీ చేయాల్సింది ఉండే. ఊకే నా చుట్టూ పడతావు, నన్ను ఎండలో తోలుతావు. ఈడికే గుండు మారిపోతున్నారు, టోఫీ కూడా లేరు. బుచ్చన్న సార్ తోలు మళ్ళా పోతాడు. ఈడికెళ్ళి మునిగి ఆడ చేస్తాడు ఆడతలు. నువ్వు వద్దు దాలేకుంటే ఏసీలో కూర్చున్నావు ముద్దుగా. ఇక మరి ఇది ఇవాళ ఏటీఎం పైసల మీద మా సత్య అందించిన రిపోర్ట్. రేపు మా పన్న పైసలు వస్తాయో రావో మనం చూడాలి. అందరినీ ఖుషి చేసిన బడ్జెట్. పెద్ద సార్కు తినబెట్టిండ్రు స్వీట్. అసెంబ్లీకి తెచ్చిండ్రు గొర్రెలు చేపలు. కుమ్మరిచ్చిండ్రు మరి వరాలు. ఏటీఎం సెంటర్ నుంచి ఘాటు రిపోర్టింగ్. మొత్తం ఏటీఎంలలో పైసలు లస్కెళ్ళి తీసి ఇంట్లో దాచుకున్నావు కదా నువ్వు? ఎవరు తీసుకున్నారని అడుగు. లక్షలు తీసుకోలేవా నువ్వు? నేను తీసుకోలే. నాతోనే గుంజుకుంటట్టున్నావు నువ్వు. ఏమన్నా సమానాచారం కోసం అడిగితే ఎంత కోపం అవుతున్నారు చూడు. ఇక గివి అలాంటి ముచ్చట్లు. మనం మళ్ళా కలుద్దాం. టడా.